నమస్కారం. ఏంటి ఎలా వచ్చారు? అరెస్టింగా చేసుకోండి బాబు. పోలీసు వాళ్ళకి నేను ఎప్పుడు కోఆపరేషనే. దేశానికి ఎన్నుముక రైతన్న అంటారు గాని నాకు తెలిసి పోలీసోడే. సిబిఐ ఆఫీసర్ సురేష్ దారుణంగా చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. సిబిఐ ఆఫీసర్ సురేష అమ్మతోడు తల్లి సచ్చాడు ఎవడో నాకు తెలవదు. అక్కడికి పద, అన్నీ తెలుస్తాయి. దించు, లేకపోతే ఆడి పేల్చేస్తాడు. నువ్వా? నేనే. ఇలాంటి నీచుల వల్లేరా పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. తెలుసు కదా ఎందుకు వచ్చిన గొడవ. నువ్వు అడి టైప్ లో నా దగ్గర జాయిన్ అయిపో. నిన్ను ఏసీపీ లెవెల్ నుంచి డీసీపీ లెవెల్ కి పెంచే బాధ్యత నాది. ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ వర్మలాగే ఉంటాడనుకోవడం నీ మూర్ఖత్వం రాస్కెల్. మహారాష్ట్రలో కిరణ్ బేడి, కర్ణాటకలో ఓ సంగ్లియానా, తమిళనాడులో ఓ దేవారం, ఆంధ్రదేశంలో ఒక వ్యాస లాంటి పోలీసు సింహాల కనతలేరా ఈ భారతదేశం. స్టేషన్ కి భారతంలో అర్జునులా పోరాడినా, అభిమన్యులా రెచ్చిపోయినా ఈ చెన్నకేశుడు గారి గోడౌన్ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళలేవు. ప్రాణాలకు భయపడే మనిషి కాదురా ఈ అశోక్. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇచ్చిన భగవంతుడు నాకు 2 ప్రాణాలు కూడా ఇచ్చుంటే నా దేశమాత కోసం 2 సార్లు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే మనిషిని రా నేను. ఒరేయ్, 1వ తారీఖున రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టి గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం కోసం కాదురా ఈ కాకి బట్టలు వేసుకున్నది. హిమాలయాల్లో మంటలు రగిలిస్తూ రోజు రోజుకు నా తల్లి పుణ్య భారతిని అల్లకల్లం చేస్తున్నా మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను తెగనరికి మీ పచ్చి నెత్తులతో వెచ్చని శాంతి సూర్యుడిని ఉదయింపజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా ఇండియన్ పోలీస్ ఆఫీసర్ రా నేను. రేయ్, పాలిచ్చి పెంచిన తల్లికి విషమిచ్చి చంపే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి అసిద్ధారా వ్రతం చేస్తున్నా అసలు సిసలైన పోలీస్ ఆఫీసర్ రా నేను. తుపాకీ చేతిలో ఉన్నా కాల్చడం చేత కాని దద్దమ్మ కాల్చాల్సింది కాళ్ళ మీద చేతుల మీద కాదరా ఇక్కడ ఇక్కడ. ఈయనంత ఈజీగా చంపేయకూడదు. ఈ నన్ను కొట్టాడు. చిన్నతనం నుంచి నన్ను మా ఇంట్లో మా అమ్మ కొట్టలేదు, ఈ స్కూల్లో మా టీచరు కొట్టలేదు. ఒకే ఒక పాలి మా అయ్య కొట్టాడు. ఆ తర్వాత ఈడు కొట్టాడు. ఈ చిట్టి తండ్రి నా కన్న తండ్రి. కన్న తండ్రి కొడుగ్గా చెయ్యాల్సిందంతా చేసి ఒక్కొక్కడిని ఒక్కొక్క టైప్ లో లేపేయడం నాకు అలవాటు. నీకు ఈ టైప్ ఇచ్చా. ఈ ప్రపంచకంలో ఎవడంచక్రీలాడు చూసుకునే అదృష్టం ఎవడికి దక్కుద్ది? నీకు తప్ప.
నన్ను చంపగలవు గారే నా ఆశయాన్ని చంపలేవురా. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళెవరో నాకు చూపించు. సీరియల్ గా మద్దతు చేసి సెల్లు కూర్చుంటాను. పగ ప్రతీకారం తీర్చుకోవడానికైతే నేను దగ్గరికి రాను. మరెందుకు వచ్చావు? బాంబులతో దేశం దద్దరిల్లిపోతుంది. అమాయకులందరూ బలైపోతున్నారు. తొందరలోనే మరో కుట్ర జరగబోతుంది. కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అదే గనుక జరిగితే నో, ఆ ప్రమాదం నుంచి దేశాన్ని నువ్వే రక్షించాలి. నేనా? అవును, నువ్వే. ఆత్మగా నేను పని చేయలేను. ఎందుకంటే నాకు శరీరం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నేను చనిపోయినట్టు మా డిపార్ట్మెంట్లో వర్మకి తప్ప మరెవరికీ తెలియదు. అంచేత నువ్వు నాలా చలామణి అవ్వాలి. నేను నేల ఎలా ఉంటానయ్యా బాబు? మనంతా విలేజ్ టైపు, వానాకాలం చదువు. సరిగ్గా నిలబడ్డం రాదు, కూర్చోవడం రాదు, మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ అంటావా? అసలు కొచ్చినే లేదు. ఇదిగో, ఈ నిజం వాళ్ళకి తెలిసిపోయిందనుకో, ముందు నేను చెక్కమటెస్కైపోతా. నీకు ఆ భయం లేదు. అవసరమైనప్పుడు నేను నీలో ప్రవేశిస్తాను. అప్పుడు నువ్వు నాలాగే ప్రవర్తిస్తావు. ఎవరికీ అనుమానం రాదు. చివరికి నా భార్యకి కూడా. చంపేశావు. ఇంటి సీన్ కూడా ఉందా? ఆఫీస్ అంటే ఓకే అనుకున్నాను, కానీ ఇంటి సీను మన వల్ల కాదు. మన గెటప్ సెటప్ బాస మీ ఆవిడ చూసిందనుకో, ఇట్టే పసిగట్టిస్తుంది. అదేం రాకుండా అవసరమైనప్పుడు నేను నీలోనే ఉంటానని ముందే చెప్పానుగా. కానీ ఒక్క విషయం, నువ్వు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గాని, రక్షరేఖలు తాయెత్తులు నీ ఒంటి మీద ఉన్నప్పుడు గాని నేను నీలో ప్రవేశించలేను. ఈ ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్లీజ్, ఇదంతా నా కోసం కాదు, అమాయకులైన ప్రజల కోసం, దేశం కోసం. ఎస్ఐ కావాలనుకున్న నువ్వు ఏసీపీవై డిపార్ట్మెంట్ తరఫున నీ వంతు సేవ దేశానికి చేసిన సంతృప్తిని మిగుల్చుకో. దయచేసి నా మాట విను. అలాగే భయ్యా. బామా బామా, పోస్ట్ లో మీకు శుభలేఖ వచ్చింది. మా నాన్న మీకేమన్నాడు? అవును, మరి నీ పెళ్ళిప్పుడే కస్తూరి? మా బావ ఎస్ఐ అయ్యాక. పాప పంతులు గారు పంతులు గారు పంతులు గారు పంతులు గారు ఏమొచ్చింది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్టుంటది? ఏమ్మాయి? ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మేనకోడలు. అసలు అది పుట్టక ముందే వాడి పెళ్ళం అనుకున్నారు. ఈ సంగతి తెలిసిందనుకో, నీ పని జక్కమ్మ డస్కు చేసేస్తాడు. నాకు అదేం తెలీదు. నా మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళనే చేర్చుకోమని మా బామ్మ ఎప్పుడో చెప్పింది. అబ్బా, ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా. ఇదిగో అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనెవరో తెలుసా? ఇచ్చాపురం జమీందారిని, పుచ్చకాయల లత్తమ్మ గారి మనవన్ని. వీళ్ళ అమ్మగారు లక్షొత్తుల నోము నోచుకున్నారు. అప్పుడు పుట్టాడు పాపం. అవును, మన పెళ్ళయ్యాక నేను కూడా నీకు లక్షొత్తుల నోములు నోంపిస్తాలే. ఇదిగో పంతులు గారు, మీరు మంత్రాలు చదువుకోండి, మేము చేర్చుకుంటాం. మాంగళ్యం చెంతునానే నామ జీవన ఖేతునాం చంపే చెల్లామి శుభపే ముఖమే ఏమిట్రా పంతులు, ఏం జరిగింది? ఏముందమ్మా, మీ మనవడికి నచ్చిన దాన్ని చేసుకోమని మీరు చెప్పారట. ఆ కస్తూరి చెయ్యి పట్టుకుని దా చేర్చుకుందాం అన్నాడు. చంప చెడు అనిపించింది. దాన్నే వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని పొగరెనచకపోతే చూడు. అలాగేనమ్మా,